ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. శ్రీ సాయి సచ్చరిత్రం 27వ అధ్యయనంలో ఇంకొక కథ గురించి తెలుసుకుందాం. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా ఇతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిగెను. అంటే విష్ణు సహస్రనామం పుస్తకం ఎవరిది, ఆ గ్రంథం ఎవరి చేత బాబా శ్యామాకి ఇవ్వబడడం జరిగిందో చూద్దాం. ఒకప్పుడు రామదాసు షిరడీకి వచ్చెను. అతని పేరు సమర్థ రామదాసు. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయం లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణం చేయుచుండెను. అతనికి గ్రంథములు అనేక సార్లు పారాయణం చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయు నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచెను. కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసుకుంటే నొప్పి తగ్గుతుందనియు నీవు బజారుకు వెళ్ళి సోనాముఖి తీసుకొని రమ్మని చెప్పెను రామదాసికి. కనుక బజారుకు పోయి మందును తీసుకొని రమ్మని కోరెను. పారాయణమాపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణం చేయు స్థలంను వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకములను తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథమును మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగులు బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత అపాయములో నుండెను. అట్టి సంధిస్థితి నుండి ఎందు నేను ఈ పుస్తకము నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకొంటిని. అందుచే దానిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజు నాకొక నామము చదివినను మేలు కలుగుజేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనెను. ఆ పుస్తకం రామదాస్ అనేది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చెనను. మరియు తాను అనారిగకుడు అంటే ఏమీ చదువురాని వాడి వల్ల దేవనాగరి అక్షరమును చదవలేననెను. వినోదార్థం తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొనెను గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకొనలేదు. బాబా సహస్రనామముని మాలను శ్యామ మెడలో వేయు నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవత్నామ ఫలిత మందరికీ విషదమే. సకల పాపముల నుండి దురాచాలోచనల నుండి చావు పుట్టకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దాని నభ్యసించవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా నిచ్చెను. బాబావారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
శ్యామ వచ్చి నాకు చదువు రాదు, ఇది రామదాసి బుక్కు, అది తీసుకుంటే ఆయన చాలా కోప్పడతాడు, కానీ నువ్వు ఈ నామం విష్ణు సహస్రనామం అనే గ్రంథం చదివితే నీకు చాలా ఉపయోగపడుతుంది శ్యామ, తీసుకో అని చెప్పి బాబావారు చెప్తున్నాడు. కానీ రామదాసిది కాబట్టి తీసుకోలేక ఆలోచిస్తున్నాడు అనమాట. ఆయన వచ్చి తగువ పడతాడని చెప్పి. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించనీకర్ అక్కడే యుండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి, శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకంను తీసుకొనెనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకం ఈయనచో తల పగలగొట్టుకును నందనెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. ఓ రామదాసి, ఏమీ సమాచారం? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టుదువు. ఎందుకు జగడమాడుతున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యం పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనసుకు నపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలమౌడుగా నుండవలెను. నీవా పుస్తకమును అనంతగా నవలంబించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలెను. ఒక పుస్తకముకు కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకం లేఖములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని, నీకది కంఠపాఠముగా వచ్చు కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుకే దానిని అతనికి ఇచ్చినాను. ఓ రామదాసి, శ్యామతో తగువెందుకు? శ్యామతో గొడవ పడద్దు. ఆ పుస్తకాన్ని ఇచ్చింది, ఆ గ్రంథాన్ని ఇచ్చింది నేనే. మనుషులు రారు. నువ్వు మనిషిని పోగొట్టుకుంటావా? ఆ పుస్తకం విలువ ఎంత నాకు తెలీదా? అలాంటి పుస్తకాలు ఎన్నో వస్తాయి. నీ నోటికి కంఠస్థమయ్యింది కదా. సో శ్యామ కూడా ఆ మేలుని పొందుని అని చెప్పారనమాట. బాబావారు రామదాసితో చెప్తున్నారు. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదనెను. శ్యామ మిక్కిలి సంతసించి, ఒట్టికేల 10 పుస్తకాలు నిచ్చెదనెను. బాబా ఈ విధంగా వారి ఒకటేలా 10 పుస్తకాలు ఇస్తాను, తీసుకో. పంచరత్న గీత అనే గ్రంథాన్ని శ్యామ దగ్గర ఉంది. శ్యామని అడిగి రామదాసి తీసుకున్నాడు. బాబా నిండే మాటలకి శాంతించాడనమాట. బాబా ఈ విధంగా వారి తగువను తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమి? రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యం మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యం, భగవత్ నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణం మొదలగునవి శ్యామకు తెలియకుండానో, బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగుజేయి విషయములు సాటి లేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా నుండెను. ఈ విధంగా రామదాసి దగ్గర ఉన్న విష్ణు సహస్రనామాన్ని బాబావారు శ్యామకి ఇవ్వడం జరిగింది. అది దేవగిరి లిపిలో ఉంటుంది. నాకు చదవడం కాదన్నాడు. అయినప్పటికీ బాబావారి ఆశీర్వాదంతో చదవగలిగాడు. అది మేలు పొందగలిగాడు. ఆ విష్ణు సహస్రనామాన్ని బాగా తెలుసుకున్న తర్వాత ఆయన జీజీ నార్కే అనే అతను ప్రిన్సిపల్గా పనిచేసేవాడు అనమాట. ఆయనకు కూడా చెప్పగలిగాడనమాట ఈయన. కాబట్టి ఆ గ్రంథము యొక్క ఇంపార్టెన్స్ బాబావారు ఏ విధంగా తెలియచెప్పారు. రామదాసిను తర్వాత శ్యామ ఇద్దరూ ఉండి
బాబావారు ఆ విధంగా వాళ్ళకి తెలియచెప్పినారు. సో ఈ విధంగా అనమాట మనకి ఏదైనా సరే బాబావారు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఎవరి దగ్గర అయినప్పటికి కూడా ఉన్నా కూడా ఈయన ఇచ్చేవారనమాట. అలా ఓ పక్క సీతారామ లక్ష్మణుడు, ఇంకో పక్క ఆంజనేయుడు చెక్కి ఇచ్చిన ఒక కాయిన్ ఒక భక్తుడు ఇస్తే బాబావారు దాంతో ఆడుతూ తిరిగి అతనికి ఇవ్వకుండా వేరే అతనికి ఇచ్చి ఉంచుకోమన్నారనమాట. అలా ఎవరికి ఏది కావాలో అదే ఇస్తారనమాట. అది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా కానీ కోరిక కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ నెరవేరకుండా ఉన్నప్పుడు మనకి ఎంత ప్రాప్తమో అంత. సో దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది మనం పరిపరి విధాలుగా ఆలోచించగలగాలి. మనకి ఏది మంచిదో దాన్నే చేస్తారు బాబావారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.